హలో అండి. జస్ట్ 30 మినిట్స్‌లో దోస బ్యాటర్‌ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు, గుండు మినపప్పు వేసి వాటర్ వేసి నానబెట్టుకోండి. అండ్ దాంతో పాటు పక్కనే ఇంకొక బౌల్‌లో 1:4 రేషియో అంటే ఒక గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల రవ్వ. సో, ఇక్కడ నేను 4 కప్పుల రవ్వ తీసుకొని ఉప్మా రవ్వ తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి మినపప్పు అయితే ఇలా నానుతుంది. తర్వాత సాల్ట్ అండ్ అటుకులు వేసి గ్రైండ్ చేసుకొని నానబెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఈ దోస మిశ్రమాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి దోసలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదైతే స్పెషల్గా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి రైస్ ఫ్లోర్ యూస్ చేయకుండా తినాలి అనుకున్నప్పుడు చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇలా నేను 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక పెద్ద వ్లాగ్ చేసి పెట్టాను నా ఛానల్లో. వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఇక్కడ మామిడికాయ పప్పు అండ్ టొమాటో పచ్చడితో టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి.